హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాటు వైద్యం. ఈరోజు మనం తలలోని చుండ్రుని పూర్తిగా తగ్గించే ఒక అద్భుతమైనటువంటి చిట్కా గురించి తెలుసుకుందామండి. ఒకటి కాదు, 2 చిట్కాలు చెప్తాను నేను. ఈ చుండ్రుతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కువగా షోల్డర్స్ పైన రాలుతూ ఉంటుంది. సో దానివల్ల చాలా దురద కూడా పెడుతూ ఉంటుంది. ఎంత తలస్నానం చేసినా, నిమ్మకాయ రాసినా, ఏది రాసినా కూడా అది టెంపరీగా ఉన్నప్పుడు ఫలితం పూర్తిగా పర్మనెంట్గా సొల్యూషన్ అయితే రాదు. దీనికి కారణం ఎక్కువగా చెమటలో తిరగడం వల్ల, శుభ్రత లేకపోవడం వల్ల, డస్ట్ ఇలాంటివి ఎక్కువగా చేరి ఈ డాండ్రఫ్ లాగా తయారవుతూ ఉంటుంది. సో అలాంటి వారు కొద్దిగా వేపాకులు, అదేవిధంగా గోరింటాకులు, దాన్ని మనం మైదాకులు అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ రెండింటిని సమభాగాలుగా తీసుకొని బాగా మెత్తగా దంచి ఆ ముద్దను తలకు బాగా పట్టించి 1-2 గంటల తర్వాత తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే, ముందుగా ఈ తలస్నానం కూడా చీకాకాయతో కానివ్వండి, లేదంటే ఉసిరి కానివ్వండి, ఇలాంటి వాటితో తలస్నానం చేస్తూ ఉన్నట్లయితే ఇవి కొంచెం పేను కొరుకుడు లాగా లక్షణాలు ఉన్నా కూడా పూర్తిగా తగ్గిపోతాయి. సో ఆ విధంగా కనీసం వారానికి ఒక 2 సార్లు చేసినా కూడా ఈ చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. లేదా ఒక చిన్న బౌల్లో కొద్దిగా గంజి తీసుకొని, అంటే అన్నము ఉడికేటప్పుడు మనం వంచుతాం కదండి గంజి, దాన్ని తీసుకొని అందులో కొద్దిగా మినుములను వేసి రోజంతా నానబెట్టండి. నానిన తర్వాత మెత్తగా అందులోనే రుబ్బేసేయండి. ఈ మిశ్రమంలో కొద్దిగా ఒక అర ముక్క, అంటే నిమ్మలో ఒక అర ముక్క కట్ చేసి నిమ్మరసం పిండి దాన్ని తలకు బాగా పట్టించి 1 నుంచి 2 గంటల తర్వాత మళ్ళీ తలస్నానం చేస్తుండే. ఇలా వారానికి 2 సార్లు చేస్తున్నట్లయితే ఈ చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది, మళ్ళీ రాకుండా ఉంటుంది. కొంచెం నీలి భృంగరాజ తైలం కానివ్వండి, ఇలాంటివి అధికంగా రాస్తూ ఉన్నట్లయితే మళ్ళీ ఈ చుండ్రు అనేది రాకుండా కూడా ఉంటుంది. సో ఇది అద్భుతమైన చిట్కా అండి. ఈ చిట్కాను ఫాలో అవ్వండి, తప్పకుండా చుండ్రు పూర్తిగా తగ్గిపోతుంది. ఇంకా ఏదైనా సలహాలు సూచనలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు కింద నెంబర్కి కాల్ చేసి. ఇంకా ఇలాంటి మరెన్నో అద్భుతమైన చిట్కాలు ముందు చాలా రాబోతున్నాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.